inversion method. So first find it. Okay na? Inverse method formula. First of all, inverse method means formula. A inverse is equal to joint A by dt is the formula. Okay na? First find inverse. Inverse find here first. Okay na? First find it. Next time find here adjoint. Adjoint అంటే ఏంటి ఫస్ట్? adjoint అంటే చేస్తారు cofactor. Cofactor. ఓకేనా? షార్ట్ కట్ లో చెప్తా చూసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ ఫైండ్ cofactor ఆఫ్ A. సారీ మీకు ఏ మోడల్ చెప్పారో తెలియదు, ఒకసారి చూద్దాం. 1 minus 1 3 4 2 minus 1 1 3 1. ఒకసారి ఇక్కడ రాసి చూడండి. ఓకేనా? ఏం చేస్తారమ్మా cofactor. ఫస్ట్ ఎలిమెంట్ ఏమిటి ఇక్కడ 1 కి cofactor. 1 కి cofactor అంటే ఏం చేస్తారు? ఈ 1 కి రో కాలం డిలీట్ చేయాలి. అంతేనా? ఏం చేస్తారు మరి 1 కి రో కాలం రిమైనింగ్ చూడండి 2 plus 3 క్లియర్ బ్రాకెట్. ఇది వచ్చేది అంటే 2 plus 3 చూసుకొని జాలి బ్రాకెట్. నెక్స్ట్ సేమ్ మోడల్ ఈ -1 కి cofactor అంటే ఈ మైనస్ ఏం చేస్తారమ్మా రో కాలం డిలీట్ చేద్దాం. 4 minus 1 1 1 డెట్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఉంది 4 plus 1 ఇది గ్యాప్ ఉండాలి కదా 4 plus 1 ఇట్లా చూసుకొని జాగ్రత్తగా. సేమ్ మోడల్ 3 చూడండి రీడ్ ద రో అండ్ కాలం. ఓకేనా? ఇది డిలీట్ చేసినప్పుడు 4 2 1 3 అంటే ఏం చేస్తారమ్మా 4 3 ఆర్ గ్యాప్ ఉండాలి కదా -2. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా చేయండి. అదే ప్రాసెస్ చేయండి. ఓన్లీ ఫస్ట్ రో సెకండ్ రో సబ్మిట్ రో ఇది తీసేయాలి. రిమైనింగ్ ఏమో -1 3 3 1 ఇట్లా డిఫైన్ చేస్తే -1 ఓకేనా -1 3 3 ఆర్ 9 ప్లస్ 9 -9 చూడండి -9. నెక్స్ట్ 2 కి ఈ 2 కి రో కాలం డిలీట్ చేసేయండి. 2 తీసేస్తే 1 minus 3. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి -1 రో కాలం డిలీట్ చేయాలి. 3 plus 1 అంటే 1 plus 3. ఓకేనా? రిమైనింగ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఎవరు 1 కి ఈ 1 కి ఈ రో ఈ కాలం -1 3 2 -1 అంటే 1 -6. నెక్స్ట్ ఈ 3 కి చూడాలి. ఇక్కడ చూడండి 3 కి -1 -12 -1 చూడండి. లాస్ట్ ఎలిమెంట్ 1 కి 2 plus 4 ఇంతనా చూడండి. ఆ రో కాలం డిలీట్ చేసా సింబల్స్ మిడిల్ గ్యాప్ ఉండాలి. సింబల్స్ చూడండి స్టార్టింగ్ సింబల్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ఉండాలి. ప్లస్ తర్వాత మైనస్ నెక్స్ట్ ప్లస్ మళ్ళీ మైనస్. ఓకేనా? సాల్వ్ చేసి చూడండి ఆన్సర్ వస్తుంది ఈక్వల్ 2 plus 3 ఏమో 5 4 plus 1 5 -5 12 minus 2 ఎంతమ్మా 10 plus 10 -1 -9 -10 ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ +10 1 minus 3 ఎంతమ్మా -2 -4 1 minus 5 -5 -13 plus 13 6 the cofactor of A. ఓకేనా? ఫస్ట్ రో వచ్చేది adjoint function. Okay, adjoint A is equal to adjoint means to transpose the cofactor elements. Transpose అంటే రో ని కాలమ్ గా ఇంటర్చేంజ్ చేయాలి. సో రో ఎవరు ఇక్కడ 5 -5 10 మరి కాలమ్ వైస్ రాయండి. కాలమ్ వైస్ ఉంటాం. రో ని కాలమ్ వైస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ మన నెక్స్ట్ రో 10 -2 -4. Next last -5
13 ఓకేనా row column ऐसे नहीं का row column interchanges adjoint A but formula A inverse is equal to adjoint A by get A formula get the answer 40 1 by 40 get a denominator చూడండి into 5 10 minus 5 minus 5 minus 2 13 10 minus 4 6 is the value of A inverse వచ్చేసండి ఓకేనా ఇది కాంప్లెక్స్ ఏమవుతుందమ్మా A అట్ తీసుకెళ్ళండి A ఇన్వర్స్ అవుతుంది A రైట్ సైడ్ క్రాస్ అవుతుంది ఇన్వర్స్ అవుతుంది ఇంటూ B ఇది ఫార్ములా ఇన్వర్స్ మెథడ్కి ఫార్ములా A ఇన్వర్స్ ఇంటూ B ఆల్రెడీ A ఇన్వర్స్ కంప్లీట్ కదా అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అసలు x is equal to A ఇన్వర్స్ ఆన్సర్ ఎంతమ్మా 1 by 40 5 10 minus 1 minus 5 minus 2 13 10 minus 4 6 into B B means 5 అది చూడు 0 5 ఇచ్చా చూడు 1 by 40 into multiply two brackets protect చూడండి A inverse value B value given ఓకేనా ఎలా మల్టిప్లై చేస్తారు రో ఇంటూ కాలమ్ రో ఎవరు బిడ్డ 5 0 5 మైనస్ దీన్ని ఇలా మల్టిప్లై చేద్దాం ఏమొస్తుంది చూడండి 5 into 5 25 10 into 0 0 minus 5 into 5 minus 25 ఓకేనా ఆన్సర్ ఆల్రెడీ చేసాం కదా ఆన్సర్ రావాలి అబౌ ప్రాబ్లం గ్రామర్ కాన్సెప్ట్ కదా గ్రామర్ కాన్సెప్ట్ చేశారు కదా చూడండి 2 into 0 0 16 5 నెక్స్ట్ 10 into 5 40 0 30 ఎంత వస్తుందా 40 25 25 cancel ఓకేనా రిమైనింగ్ అమ్మా 0 25 by 40 70 40 తో డివైడ్ చేద్దాం 0 by 40 40 by 40 70 10 5 are 50 40 10 5 are 50 అంటే 80 by 40 is the value of small x y z 0 by 40 రాత్రొస్తుంది 0 by 40 value x y z అంటే 0 by 40 0 40 41 2 cancel and answer 0 by 2 అంటే solution అమ్మదమ్మా x equal to 0 y equal to 1 z equal to answer సో ఈ కరెక్ట్గా వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ ఇంకా వెరిఫై ఆర్డినల్ చేస్తాం ఎనీ ఈక్వేషన్ నో ప్రాబ్లం ఆన్సర్ x minus y plus 3z is equal to correct అవునా కాదా ఆన్సర్ x value number 0 y value 1 3 into 2 is equal to 5 minus 1 plus 6 equal to 5 5 is equal to 5 same వచ్చేది చూడండి సో ఆన్సర్ is correct so okay na the matrix inversion method